రామ్ చరణ్ గారికి ఈ అమ్మాయి ఒక మెసేజ్ పెట్టడం జరిగిందంట, వాయిస్ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్. నాకు ఇట్లా నేను కొరియోగ్రఫీ చేయాలనుకుంటున్నాను. సో రామ్ చరణ్ గారు శర్వానంద్కి రికమెండ్ చేశారు, నీ సినిమాలో పెట్టుకో, ఈ అమ్మాయి టాలెంటెడ్ ఉంది అని చెప్పేసి. సో శర్వానంద్ తన సినిమాకి ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చిండు. అది వచ్చినప్పుడు జానీ మాస్టర్ ముందే తన కొరియోగ్రఫీ స్టెప్లన్నీ కూడా ప్రాక్టీస్ చేసింది. అమ్మాయి ఏమో అతన్ని చీట్ చేయలేదు, నీ కాంటాక్ట్స్ వాడుకొని నేను ఇట్లా సంపాదించేశాను అని చెప్పేసి. అతని ముందు కొరియోగ్రఫీ స్టెప్లు కూడా హెల్ప్ కూడా తీసుకుంది, నేను చేసుకుంటా. ఇండివిజువల్ గా చేయకూడదని దెర్ ఇస్ నో రూల్ కదా. ఎగ్జాక్ట్లీ, అవును. కాకపోతే చేసేటప్పుడు ఏంటంటే ఈ డాన్సర్లు ఈ సహాయం అనేది వచ్చేసేసి చాలా కష్టం అవుతుంది. కాకపోతే అది లండన్ లో షూటింగ్ జరగడం వల్ల సో అక్కడ వెళ్ళేసి అమ్మాయి ఒక్కటే వెళ్ళింది, ఎవ్వరూ కాదు. ఆ మొత్తం యూనిట్ లో ఒక ముగ్గురు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఈ అమ్మాయి ఎవరిని అలో చేయము, లో బడ్జెట్ అని చెప్పేసి తీసుకెళ్లారు. సో అక్కడ చేసి వచ్చిన తర్వాత రా ఫుటేజ్ ఉంటుంది కదా, ఆ రా ఫుటేజ్ ఈ అమ్మాయి రిక్వెస్ట్ చేసిందంట ఆ టీం వాళ్ళని. వాళ్ళ అమ్మాయికి ఆ రా ఫుటేజ్ ఇస్తే దాన్ని సుకుమార్ గారికి పంపించడం జరిగిందంట. సో ఈ అమ్మాయి వాడుకుంది ఏంటంటే కేవలం ఇతను ఏ మూవీలకు వర్క్ చేసిందో ఆ కాంటాక్ట్లు. ఇంకొకటి అవతల వాళ్ళు ఈ అమ్మాయి టాలెంట్ చూసి ఇచ్చారే తప్ప ఏం చూసి, ఇప్పుడు రామ్ చరణ్ ఏం చూసి ఇస్తాడు అమ్మాయికి, ఈ అమ్మాయి టాలెంట్ చూసి బాగా చేస్తుంది అని చెప్పేసి. ఓకే, అదే అమ్మాయికి టాలెంట్ లేకపోతే ఇవ్వరు కదా, డెఫినెట్ గా ఇవ్వరు. సో సుకుమార్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నువ్వు డి షోలో చేసావు కదా, ఓకే నేను చూసాను, ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నావు అంటే జానీ మాస్టర్ దగ్గర పనిచేస్తున్నాను అమ్మాయికి చెప్పింది. ఓ వెరీ గుడ్ అని చెప్పేసి అమ్మాయికి ఒకటో రెండో సాంగ్లు ఇస్తే సో అప్పటి నుంచి జానీ అమ్మాయికి ఫోన్ చేయడం మెసేజ్ చేయడం మానేశాడు. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ అరౌండ్ సెప్టెంబర్ నుంచి ఈ అమ్మాయికి నో ఫోన్స్, నో మెసేజెస్ ఎట్ ఆల్. అండ్ దెన్ తర్వాత కానీ అప్పుడప్పుడు ర్యాండమ్ పర్సన్స్ ఈ అమ్మాయికి వచ్చి వార్నింగ్ ఇస్తూ ఉంటారంట, అన్నోన్ పర్సన్స్. అని అయ్యా దాని తర్వాత అన్నోన్ పర్సన్స్ వచ్చేసేసి నీకు అవ్వదని చెప్పామా, ఇండస్ట్రీలో బతకలేవని చెప్పామా, జానీ మాస్టర్ తో ఉండమని చెప్పామా, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు, నువ్వు ఇండివిజువల్ గా ఇక్కడ ఎదగలేవు, నువ్వు పైకి రాలేవు అని చెప్పేసి. అండ్ దెన్ మళ్ళీ తిను ఇండస్ట్రీలో ఉన్న ప్రతి టాప్ కొరియోగ్రాఫర్ దగ్గర వెళ్ళి వర్క్ అడిగింది. చెప్తామమ్మా చెప్తామమ్మా చెప్తామమ్మా, నో బడీ సేస్ నో, బట్ నో వన్ హ్యాస్ గివెన్ వర్క్. ఈవెన్ దో షీ కాల్డ్ జానీ మాస్టర్, ఎట్ ద సేమ్ టైం ఆ పుష్పదానికి డాన్సర్లు అవి కావాలి అంటే అక్కడ రమ్మని చెప్పేసి ఆ అమ్మాయిని పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి కనీసం ఈ అమ్మాయిని లోపలికి పిలిచి కలవలేదు. దో హీజ్ ఇన్సైడ్ ద ఆఫీస్. ఇతను ఈ అమ్మాయిని కలవటానికి ఇంట్రెస్ట్ చూపిలేదు. డాన్సర్లు కావాలంటే ఫైనల్ గా ఏదో ఒక లెటర్, ఒక రిసిప్ట్ ఇచ్చారంట, ఇస్తాము అని చెప్పేసి. ఫోన్ చేస్తే యా ఓకే నేను చెప్తాను, ఐఎమ్ బిజీ అని చెప్పేసి పెట్టేస్తున్నాడని తప్ప ఈ అమ్మాయిని లోపలికి పిలవలేదు. అయితే ఏం కావాలి నీకు ఏంటి అని. అమ్మాయి ఇన్సల్ట్ ఫీల్ అయింది, దో ఇంత రిలేషన్షిప్ మెయింటైన్ చేసి కూడా. బట్ స్టిల్ తనకి వర్క్ కావాలి కాబట్టి ఆ రిసిప్ట్ ఏదో తీసుకొని సాయంత్రం వచ్చేసిందంట ఆ డాన్సర్లు కావాలి అన్నదానికి. అన్న తర్వాత మళ్ళీ ఎవరో ఒక అన్నోన్ పర్సన్ వచ్చేసి పెట్టుకోవద్దని చెప్పామా, నీకు అవ్వదు ఇది, నువ్వు ఇక్కడ ఉండలేవు, నువ్వు ఉండు జానీ మాస్టర్ తోనే ఉండు. సో ఇవన్నీ చెప్పడం స్టార్ట్ చేశారు. అండ్ దెన్ షీ ఆల్సో కాల్ జానీ మాస్టర్, మాస్టర్ నాకు వర్క్ కావాలి అంటే వస్తుందమ్మా వస్తుంది ఇగో 3 days లో ఒక షూటింగ్ ఉంది అని చెప్పేస్తున్నాడంట. ఆ థర్డ్ డే ఏదైతే వస్తుందో బిఫోర్ నైట్ స్విచ్ ఆఫ్ చేసుకోవడమో లేదా కాల్స్ రిసీవ్ చేసుకోకపోవడమో జరుగుతుందంట. సో ఆ అమ్మాయికి ఇంకా ఆప్షన్ లేదు. అండ్ ఈవెన్ దో షీ స్పోక్ టు ప్రభుదేవా మాస్టర్ ఆల్సో. అడుగుతారు కదా ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో బిఫోర్ నువ్వు ఎక్కడ వర్క్ చేస్తాను అని అడుగుతాను, నువ్వెందుకు మరి ప్రాబ్లం ఏంటి అంటే ఆ అమ్మాయి ఈ రిలేషన్షిప్ చెప్పకుండా ఇట్లా నాకు కొంచెం వర్క్ తక్కువ అయిపోతుంది అది ఇది చెప్తే వెరీ నెక్స్ట్ డే జానీ మాస్టర్ ప్రభుదేవా గారిని కలిసి సో నువ్వు వచ్చి ఆ రోజు కుట్టాడంట. మళ్ళీ నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి పోయి వెళ్ళి నా గురించి చెప్పి నువ్వు ఇట్లంతా నన్ను బ్యాట్ చేద్దాం అనుకున్నావు ఇండస్ట్రీలో అంటే నేను బ్యాట్ చేయలేదు, నేను వర్క్ అడిగాను, నాకు ఎక్కడో ఒక చోట వర్క్ కావాలంటే అక్కడ నాకు ఆ అమ్మాయిలో కనిపించింది ఏంటంటే ఖాళీగా కూర్చోవడం కంటే నేను వర్క్ చేసుకోవాలన్న తపన అమ్మాయికి కనిపిస్తుంది. కానీ వర్క్ ఎవరు ఇవ్వట్లేదు, ఇస్తామని మాటిస్తున్నారు బట్ వర్క్ ఇవ్వట్లేదు. 3 నెలలు ఖాళీగా ఉన్నాను, నీకు హీరోయిన్ ఆఫర్ ఇస్తాను, నా సినిమాలో ఇంకో సినిమా అవుతుంది, నిన్నే హీరోయిన్ గా పెడతానని ఏదైతే అనౌన్స్ అయిందో ఆ సినిమా ఫినిష్ అవ్వలేదు. ఆ అమ్మాయికి వేరే సినిమా రాలేదు, వేరే కొరియోగ్రఫీ లేదు, వేరే ఆఫర్ లేదు. నువ్వే హీరోయిన్ అని ఇంకో సినిమా కూడా చెప్పాడంట, అందులో నువ్వే హీరోయిన్ అని చెప్పేసి ఇంకో 3 months కూర్చోబెట్టాడంటే హీరోయిన్ లేదు, ఏం లేదు, అసలు ఏదీ లేదు. ఆ అమ్మాయి ఆశపడి అట్లే వెయిట్ చేసిందంటే వెయిట్ చేస్తారు, డెఫినెట్ గా వెయిట్ చేస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ దట్టు జానీ చెప్పాడు తనకి రిలేషన్షిప్ లో ఉంది అంటే ఖచ్చితంగా వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఒక సినిమా బయటకు అనౌన్స్ చేయించారు హీరోయిన్ అని చెప్పేసి, ఇంకో సినిమా అంటే అట్లా అమ్మాయికి వర్క్ లేకపోవడం వల్ల దెన్ ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీలో చూడండి 3 నెలలు గ్యాప్ వచ్చిందంటే కెరియర్ కొలాప్స్ అనే అర్థం అక్కడ. అలా కడుపులో చాలా బాధేస్తూ ఉంటది, చాలా ఈస్తో వెయిట్ చేస్తూ ఉంటారు, ఏంటి నా లైఫ్ ఏంటని ఆలోచిస్తుంటారు. దెన్ దే స్టార్ట్ హంటింగ్ ఫర్ ద వర్క్. బట్ వర్క్ ఇప్పిస్తామంటున్నారంట కానీ ఎక్కడా వర్క్ అయితే రావట్లేదు. ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఇండివిజువల్ గా చేసుకున్నవి ఆ 2. ఆ మనమే అనేది ఒకటి, ఈ పుష్ప అనేది ఒకటి, అంతే తప్ప ఇంకోటి ఏది